సో ప్రస్తుతం మనతో అయితే గులాబీ తోట కౌలు రైతు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ప్రస్తుతంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ? అయితే బాగానే ఉందండి. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. అంత తీసేసేమి లేదు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. పోయి పడేవాళ్ళకి అందరికి అన్నీ బాగానే పడుతున్నాయి. ఫీజులు కానీ అన్నీ బాగానే పడుతున్నాయి. ఈ డ్వాక్రాలో ఇది కానీ అదే అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ బాగానే పడుతున్నాయి. ఉన్నాయన్నీ బాగానే పడుతున్నాయి. అంటే కౌలు రైతులకు కూడా ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోకూడదు. ప్రపంచం మొత్తంగా దేశం మొత్తంగా ఆలోచిస్తే ఏంటంటే పడేవాళ్ళకి కూడా అందరికీ బాగానే పడుతున్నాయి. ఇక్కడ మా ఊళ్ళో మాకు వరకు పడవు. నా బాధ చెప్పుకుంటే సుఖమే ఉంది. జనాలది అయితే మాత్రం అంతా బాగానే ఉంది. అంటే మామూలుగా రైతులకి కౌలు పడుతున్నాయి, అలా కౌలు రైతులకు కూడా డబ్బు పడుతుంది అకౌంట్లో. కానీ మీకెందుకు పడలేదు ఈరోజు? మాకు ఈ ఊర్లో పడవండి. ఇక్కడ తొందరగా పాస్ పుస్తకం నెంబర్ పాస్ పుస్తకం నెంబర్ ఇస్తే మాకు కూడా పడతాయి. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, కొన్ని ఊళ్ళల్లో కూడా చాలా ఊళ్ళో కౌలు రైతులకు పడవు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నేను ఈ చేను చేస్తున్నాను, 4 ఎకరాల దాకా చేస్తున్నాను. ఈ చేను ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఎవరన్నా ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వచ్చి ఈ చేను ఎవరు చేస్తున్నారంటే పలానా చిన్ని అంటే వాళ్ళు ఏదన్నా కాగితం రాసి పైకి వెళ్తే మాకు పడతాయి, లేకపోతే పడవు. ఓకే, అంటే ఈ తాడేపల్లి మొత్తంగా కూడా ఎవరికి కౌలు రైతుల యొక్క డబ్బు పడదంటారా? మరి ఒక ఊరు సీఎం నివసిస్తున్నటువంటి ఊరు, ఆ ఊర్లో కౌలు రైతులకి డబ్బు పడట్లేదంటే మరి మీరెవరు మీ యొక్క సమస్యను చెప్పుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు? సమస్యని చెప్పుకోటాకండి నాలాంటి వాళ్ళు తక్కువ. ఇక్కడ నాలాంటి వాళ్ళు తక్కువ. కొంచెం ఏ ఊళ్ళో ఉంటాం అంతా ఏంటంటే కొంత గొప్ప పొలం ఉన్నోళ్ళు వాళ్ళ పొలం వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. నాకంటే లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అడిగామనుకో, ఏమంటే నాకు ఈ కౌలు రైతు డబ్బులు కావాలి, నాకు అయ్యా నువ్వు నా చేను ఖాళీ చేయ, నా చేను నేను చేసుకుంటా, లేకపోతే మా వాళ్ళు చేసుకుంటారులే అంటారు. అందుకని నేను మాట్లాడలేదు. అయినా ఒక పక్క చూస్తుంటే మ్యాక్సిమం తోట అంతా కూడా తెగులు పట్టేసి పువ్వు అనేది ఎక్కడా కూడా సరిగా లేదు. మరి పెట్టిన పెట్టుబడి మీకు వస్తుందా? ఒక పక్క కౌలు రైతుకి డబ్బులు లేవు, అలాగే పెట్టుబడి కూడా చూస్తుంటే పువ్వు ఎక్కడా కూడా లేదు, అంతా కూడా తెగులు వచ్చేసింది. దాదాపు పొలం చేనంతా ఇలాగే ఉంది. మరి ఎలా మరి జీవనాధారం? ఇంక అంతేనండి, జీవనాధారం అంటే ఇంక చేసేది ఏముంది? ఈ పని తప్ప రెండో పని రాదు మాకు. ఇదే చేసుకోవాలి. నేనైతే ఒక్కోసారి వస్తూ ఉంటుంది, ఒక్కోసారి పోతూ ఉంటుంది, అంతే. ఇప్పుడు పార్టీలు ముఖ్యంగా టీడీపీ అలాగే జనసేన పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాయి. సో ఆ పొత్తుని మీరు అంగీకరిస్తారా? పొత్తునైతే అంగీకరించనండి. నేను పొత్తునైతే అంగీకరించను. ఏదైనా డేర్గా వెళ్ళాలి. నా లెక్క అయితే ఏదో ఒకళ్ళని ఓడించడానికి పొత్తులు అనేది అనవసరం. దమ్ముంటే డేర్గా వెళ్ళాలి ఏదైనా, అంతే నా ఉద్దేశం.